ఇక ఇట్లా చూసుకుంటూ పోతే గురుకులాలకు సంబంధించి 11,000 కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని హాస్టళ్ళు ఒకే కాంపౌండ్లో ఉండేలాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 55 హాస్టళ్లను అట్లా 55 స్కూళ్లను నిర్మించే దిశగా అంటే ఏమంటారు సమీకృత గురుకులాలు ఏర్పాటు చేసేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకుపోతూ ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గురుకులానికి 200 కోట్లు ఖర్చు పెట్టనుందట. 20 నుంచి 25 ఎకరాలలో రాష్ట్రమంతా కులమతాలకు అతీతంగా పేదలందరికీ ఒకే చోట అంతర్జాతీయ సౌకర్యాలతో అత్యంత ప్రామాణిక విద్యను అందించేందుకు ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. 11,000 కోట్లు ఇప్పటికే నిధులు ఇచ్చేసింది. ఆ 55 నియోజకవర్గాలు ఏంటి అంటే మంతని, హుస్నాబాద్, ఆందోల్, వికారాబాద్, షాద్నగర్, కొల్లాపూర్, నల్గొండ, వరంగల్, తూర్పు, ములుగు, ఖమ్మం, పాలేరు, అచ్చంపేట, ఆర్మూరు, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, భూపాలపల్లి, బోధన్, చాంద్రాయణగుట్ట, చెన్నూరు, చేవెళ్ళ, చొప్పదండి, దేవరకద్ర, ధర్మపురి, డోర్నకల్, గద్వాల, స్టేషన్ గన్పూర్, జడ్చర్ల, జగిత్యాల, జుక్కల్, కల్వకుర్తి, కోదాడ, కొత్తగూడెం, మక్తల్, మానకొండూరు, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మునుగోడు, నాగార్జున సాగర్, నాగర్ కర్నూలు, నకరేకల్, నారాయణపేట, నర్సంపేట, నిజామాబాద్ రూరల్, పరకాల, పెద్దపల్లి, పినపాక, రామగుండం, సత్తుపల్లి, తాండూరు, తుంగతుర్తి, వనపర్తి, వైరా, ఇల్లందు 55 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో చాలా భారీ ఎత్తున ఈ స్కూల్స్ నిర్మించబోతూ ఉన్నారు. ఒక్కొక్క దానికి 200 కోట్లు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. మరి ఈ స్కూల్స్లో ఈ సమీకృత గురుకులాలలో ఏమేమి సౌకర్యాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. ఒక్కొక్క గురుకులం 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారంట. 2,500 మంది ఇందులో చదువుకోవడానికి అవకాశం ఉంది. ఒక హాస్టల్లో అంటే ఈ యొక్క సమీకృత గురుకులాల్లో 2,500 మంది స్టూడెంట్స్. ఇప్పుడు మామూలు చూసుకుంటే ఒక్కొక్క హాస్టల్లో 300, 200, 400 మంది ఉంటారు. 25 ఎకరాల పెద్ద భారీ ఎత్తున నిర్మించబోయే ఈ హాస్టల్లో 2,500 మంది విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంటుందంట. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీ అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ సమీకృత గురుకులాలలో చదువుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ అందరూ దీంట్లో చదువుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి పాఠశాలలో 120 మంది చొప్పున టీచర్లు పనిచేస్తారు. అంటే 1 2 3 4 5 దాదాపు 600 మంది 600 మంది టీచర్లు ఈ ఒక్క సమీకృత పాఠశాలలో 600 మంది టీచర్లు ఉంటారు. 2,500 మంది విద్యార్థులు ఉంటారు. ఇక సౌకర్యాల విషయానికి వస్తే ఒక్కొక్క లైబ్రరీ ఉంటుంది. ఒక లైబ్రరీలో 5,000 పుస్తకాలు ఉంటాయట. ఒక్కొక్క స్కూల్లో ఒక లైబ్రరీలో 5,000 పుస్తకాలు, 60 కంప్యూటర్లు, ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోర్డు. మొత్తం మామూలుగా ఉండదు, అంతర్జాతీయ స్థాయి చదువు చెప్తారు కావచ్చు. 900 మంది ఒకటేసారి కూర్చొని భోజనం చేసేలాగా డైనింగ్ హాల్, విద్యార్థులు ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ క్యాంపస్. అంటే టీచర్లు కూడా హాస్టల్లోనే ఉండాలి. ఇక ఒకవైపు టీచర్ల క్యాంపస్, ఇంకోవైపు విద్యార్థుల క్యాంపస్ ఉంటుంది. ప్రతి డార్మిటరీలో 10 బెడ్లు, 2 బాత్రూమ్లు. ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో బెడ్లు గిట్లు ఏముంటాయి కానీ కిందనే పిల్లగాళ్ళు అలమనేని కురిపించిన బెడ్ లేకపోతే దుప్పట వేసుకొని అనుకుంటారు. ఒక రూమ్ ఆడికి హాల్ లెక్క ఉంటుంది, అలానే పెట్టెలు ఉంటాయి. ఉన్న హాస్టల్లోనేమో డబల్ మంచాలు ఉంటాయి. ఒకటే రూమ్లో 20 మంది 50 మంది కూడా అనుకుంటారు ఒక్కొక్కటి మురుసుకొని. చలికాలం పోతే హాస్టల్లో అసలు బాగోతం అంటే పిల్లలు ఎట్లా ఉంటారు అనేది బయటపడుతుంది. ఎండాకాలం అయితే నీళ్ళే ఉండవు. అట్లాంటివన్నీ ఏం లేకుండా ప్రతి డార్మిటరీ అంటే ఒక హాల్ ఉంటుంది, అందులోనే 10 బెడ్లు, జస్ట్ 10 మంది మాత్రమే పడుకోవాలి. 2 బాత్రూమ్లు ఏర్పాటు చేస్తున్నారట. గ్రీన్ క్యాంపస్, సోలారు, విండ్ ఎనర్జీ సదుపాయాలు, దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా కూడా సౌకర్యాలు పెట్టబోతూ ఉన్నారట. ఇక సాంస్కృతిక విద్యా కార్యక్రమాలు, వర్షపు నీటి సంరక్షణ, ప్రత్యేక ఆడిటోరియం, ఇండోర్ అవుట్డోర్ క్రీడా మైదానాలు, వైద్యశాల కూడా. అంటే ఇక ఒకసారి హాస్టల్లోకి పోయిందంటే పిల్లగాడు అలానే చదువుకోవాలి, జ్వరం వచ్చినా అలానే చూసుకోవచ్చు. ఆటలు కూడా అలానే 2,500 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునేలాగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే నిర్మించబోతూ ఉన్నారు. ఇప్పటికే 11,000 కోట్లు దానికి నిధులు విడుదల చేసినారు. 55 సంబంధించి నియోజకవర్గాలలో చూడాలి మరి అవి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏ రకంగా విద్యను అందిస్తాయో, ఎంతవరకు సక్సెస్ అవుతాయో, దాన్ని ఎంతవరకు పూర్తి చేసి ఎప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అందుబాటులోకి తీసుకొస్తుందో
చూడాలి. ప్రారంభించుడైతే భారీగానే ప్రారంభించిండు రేవంత్ రెడ్డి, నిధులు కూడా మంజూరు చేసిండు. అమలై అది ఎక్కడి వరకు వస్తుంది అనేది కొంత అది